ఇది బేసిక్‌గా ఏ ఏజ్? అంటే ఏ ఏజ్‌లో మేము ఓకే. వినికిడి లోపం వస్తుందని ఒక అలర్ట్ ఉండేది ఏ ఏజ్? 50s క్రాస్ అయ్యాక ఎప్పుడైనా రావచ్చు. ఓకే. సో 50 ఇయర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత స్లోగా మనకి ఎలా అయితే జాయింట్స్‌లో బలం తగ్గిపోతూ ఉంటుందో, అలాగే నరంలో కూడా బలం తగ్గిపోతూ ఉంటుందనమాట. అట్లా కాకుండా 20s, 30స్‌లో కూడా వినికిడి సమస్య రావచ్చు. బట్ అది నరానికి సంబంధించిందే కాదు. మామూలుగా ఇప్పుడు నేను చెప్పినట్టు శృతి ఎముకల్లో గానీ, మిడిల్ ఇయర్‌లో అంటే మనకి చెవు 3 భాగాలుంటాయి. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ అని. సో ఇప్పుడు ఈ నరం ఇదంతా ఇంటర్నల్ థింగ్‌లోకి వస్తుంది. అట్లా కాకుండా మిడిల్ ఇయర్‌లో ఏమైనా డిసీజెస్ ఉన్నా, ఎక్స్టర్నల్ ఇయర్‌లో ఏమైనా డిసీజెస్ ఉన్నా గానీ వాళ్ళకి వినికిడి సమస్య రూపంలోనే బయటపడతారు. బట్ వాళ్ళు ఒకసారి మన దగ్గర అదే ఈఎన్‌టీ దగ్గరికి వెళ్లి చూపించుకుంటే వాళ్ళకి అసలు ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఏ లొకేషన్‌లో డిసీజ్ ఉంది, దేనివల్ల వినికిడి సమస్య వస్తుంది అనేది బయటపడితే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కోసారి ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్‌లో ఉన్న డిసీజెస్